అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. దొండకాయ ఫ్రై రెడీ అండి. దొండకాయ ఫ్రై రెడీ. తిందాం రండి. 2 నిమిషాలు అయిపోయిందండి. మంచిగా దొండకాయ ఫ్రై అయిపోయింది. దించుకోవడం ఇంకా బంద్ చేసేస్తుంది. తొడి మీద తీసుకోవాలి. కోయడం అయిపోయిందండి. గిన్నెలకు ఎత్తుకుంటున్నా. గిన్నెలకు ఎత్తుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డ కొయ్యాలి. దొండకాయ పొడికేసుకోండి. కారము, పసుపు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, పప్పు, శనగపప్పు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు ఈ మొత్తము ఏంపుడుకు వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించుకుందాం. పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్న తర్వాత కడాయిలో నూనె పోసుకోవాలి. అది కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. కాగిన తర్వాత మినపప్పు, ఆవాలు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఎర్రం కాగానే ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. 2 రెప్పలు. ఒక చెంచాడు పసుపు వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. కలుపుకున్నాక దొండకాయలు వేసుకోవాలండి. దొండకాయలు పోసుకోవాలి. దొండకాయలు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా ఒక పావు గంట మగ్గాలి అండి. మంచిగా ఇలా వేగాలండి. వేపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు అయినాక మంచిగా మగ్గుతుంది. మగ్గినాక తగినంత కారం వేసుకోవాలండి. బెండకాయ వేగిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేయాలి. ఒక చెంచాడంతా ధనియాల పొడి వేయాలి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత దించుకోవడం. 2 నిమిషాలు అయిపోయిందండి. మంచిగా దొండకాయ ఫ్రై అయిపోయింది. దించుకోవడం ఇంకా బంద్ చేసేస్తుంది. అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. దొండకాయ ఫ్రై రెడీ అండి. దొండకాయ ఫ్రై రెడీ. తిందాం రండి.